ఖతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. రీసెంట్ గా ఇరాన్ లోని అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడంతో దానికి ప్రతిదాడులు చేస్తామని చెప్పిన ఇరాన్ అన్నట్టుగానే బలిస్టిక్ మిసైల్స్ తో ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఇరాన్ క్షిపణులను ఖతార్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ ప్రకటించింది. ఇరాన్ ఖతార్ పై దాడి చేయడం హీనమైన చర్య అని, దానికి ఇరాన్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఖతార్ ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, సీజ్ ఫైర్ 24 గంటల్లో అమల్లోకి వస్తుందని, 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఇది ముగింపని ట్రంప్ పోస్ట్ చేశాడు. ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఇప్పటికైతే ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ చెప్పుకొచ్చాడు. ఇజ్రాయెల్ మా దేశంపై చేస్తున్న దాడిని ఆపితే మేం కూడా యుద్ధాన్ని ఆపుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.